అటువంటి వాడు గనక ప్రశాంత చిత్తం. తృప్త భవిష్యామి కాదు, తృప్త భవిష్యామి ఎవరు? ముముక్షు ఆరుక్షు. కానీ ఇక్కడ యోగారూఢుడు గనక తృప్తోహం ధన్యోహం అహం తృప్త అహం ధన్య. కాబట్టి నా జీవితంలో మరొకటి అవసరం లేదు. ఎందుకని ఇప్పుడు కనుక అసంతృప్తి ఉంటే ఈ అసంతృప్తిని పోగొట్టుకోవడానికి సంతృప్తి కోసం నేను ఏదో పొందాలి. నేను నిత్యతృప్తుడై ఉన్నాను. నిరాశ్రయ నిత్యతృప్త నిరాశ్రయ. మరొక దాన్ని ఆశ్రయించుకొని నేను లేను సార్. కాబట్టి ఇక్కడ నిత్యతృప్తి వస్తూ ఉంది. ఈ తృప్తి కూడా మనకు తెలియదేం కాదు. తెలీదా మనకు? భోగభాగ్యాల్లో మనం తృప్తి చెందుతూ ఉన్నాం కదా, అక్కడే ఇంకొకరిని అసంతృప్తిలో కూడా చూస్తున్నాం కదా. ఆయనకి కావాల్సినంత ధనం ఉందండి, ఆయన సుఖపడుతూ ఉన్నాడు, ఆయన తృప్తిగా ఉన్నాడు, నేను తృప్తిగా ఉండలేకపోతున్నాను అనుకుంటూ ఉన్నాడు. కానీ అది కానే కాదు. తృప్తులు తెలుస్తూ ఉన్నాయి, అవి అసంతృప్తులతో కూడిన తృప్తులు. ఇప్పుడు ఆహారం తీసుకుంటాం, ఆకలిగా ఉంది, అసంతృప్తి. భోంచేసాం, తృప్తి. ఎంతవరకు ఉంటుంది అది? మధ్యాహ్నం భోంచేసాం, సాయంత్రం మళ్ళీ భోంచేయాలి. అప్పుడు తృప్తి ఉందే? లేదు. అప్పుడు తృప్తి ఉంటే మళ్ళీ భోంచేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత మళ్ళీ భోజనం పెడతామంటే ఎవడు వద్దండి, నేను తృప్తిగా ఉన్నాను, తృప్తిగా భోంచేశాను సార్ చాలు, మళ్ళీ సాయంత్రం కావాలా? ఎందుకంటే అసంతృప్తి. అసంతృప్తికి అవకాశం ఇచ్చేటువంటి తృప్తి వాస్తవానికి తృప్తి కాదు. ఒకవేళ తృప్తి అయితే అవ్వడచ్చు, కానీ నిత్య తృప్తి మాత్రం కాదు. ఇక్కడ నిత్య తృప్తి యోగారూఢుడికి ఉండేటువంటిది నిత్య తృప్తి. కాబట్టి ఆహారం తీసుకున్నప్పుడు మనకు తృప్తి కలుగుతుంది, ఆరోగ్యం వస్తే తృప్తి కలుగుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నానండి, హెల్తీగా ఉన్నాను అంటాడు. మళ్ళీ అనారోగ్యానికి గురవుతాడు ఏదో కారణం చేత. ఎందుకని? కారణాలు మనకు తెలియదు. కారణాలు మనకు తెలియదు కనుకనే ఎగిరెగిరి పడతాం. కారణాలు కనుక మనకు తెలిస్తే ఏముందో, ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటానో ఉండనో, ఇంకేమైనా ఉంటుందేమో. చూసారా? కారణం ఏంటి? అది కర్మఫలం. అనారోగ్యం కూడా కర్మఫలం. అది ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు. ఈరోజు నేను ధనంతో ఉన్నాను, రేపు దరిద్రుని అవుతానేమో. ఎందుకని? కర్మఫలం. కాబట్టి నా కర్మలు ఎలా ఉన్నవో గతంలో నాకు తెలియదు, వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నవో నాకు తెలియదు. కాబట్టి ఏ విధమైనటువంటి పక్షపాతం లేనటువంటి వాడు, ధర్మబద్ధంగా ఉండేటువంటి వాడు, ధర్మమే తానైనటువంటి వాడు పరమేశ్వరుడు ఇస్తూ ఉన్నాడు కనుక నాకు రావాల్సింది వస్తుందే కానీ రాకూడదు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. అనివార్యాలు ఉంటాయేమో కానీ అసంభవాలు ఉండవు. క్లియర్గా పెట్టుకుంటాడు మనసులో. కాబట్టి ఇవన్నీ కూడాను, ఆస్తి ఉంది, పదవి ఉంది. చూడండి, పదవి ఉండేవాడు తృప్తిగా ఉంటాడు. అవునా? రిలేటివ్ తృప్తి అది. రిలేటివ్ తృప్తి. చిన్న ప్రెసిడెంట్ ఉంటాడు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. ఆ ఊర్లో ఆ గ్రామంలో ఉండే వాళ్ళకన్నా వాడు చాలా గొప్పవాడని ఊరికే ఊగుతూ ఉంటాడు. కానీ వాడొక్కడే కూర్చున్నప్పుడు వాడు కనిపిస్తూ ఉంటుంది, ఎమ్మెల్యే అవుతానా, బోర్డు ప్రెసిడెంట్ అయ్యాడని తృప్తి, ఎమ్మెల్యే కాలేదని అసంతృప్తి. కాబట్టి నాకు పదవి వచ్చింది, మళ్ళీ అసంతృప్తి ఉంటుంది. మంత్రి పదవి వచ్చింది అనుకోండి, వాడికి అసంతృప్తి మళ్ళీ. ఎందుకని? చీఫ్ మినిస్టర్ కావాలి కదా. అందరూ చీఫ్ మినిస్టర్లు ఎట్లా అవుతారు? 200 చిల్లర మంది. ఇదే వచ్చిన బాధ. కాబట్టి ఈ తృప్తులంతా కూడా ఎట్లాంటివి అంటే తృప్తే. ఒక మంచి బట్టలు వేసుకుంటాడు, చాలా బాగుంటాయి సార్, ఎంత సార్ ఇవి, ఎంతో చెప్తాడు, ఇన్ని వేలని. అంతేగాని ఇది 10 లక్షలు అని చెప్పడానికి ప్రధానమంత్రి చెప్పండి. ఆ స్థాయికి పోయినప్పుడు మనం 10 లక్షలు 20 లక్షలు వేసుకుంటాం. ఆ స్థాయి కాదు కదా నాయన, అంతే కదా. ఏది ఇంత అని చెప్తాడు. వాడికన్నా ఎక్కువ కాస్ట్లీ వాడు కనపడ్డాడు అనుకో, ఇంకా లేదు తృప్తి. ఇంటి దగ్గర వేసుకొని బయలుదేరేటప్పుడు తృప్తి, మధ్యలో వాడు కనపడ్డా అసంతృప్తి. కాబట్టి మన తృప్తులంతా ఎట్లుండే బాగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కడికి ఇంతే. ఇది తృప్తి ఉంది అంటే దాని పక్కనే అసంతృప్తి మరొక వాదం. అందుకని సంజాత అలం ప్రత్యయ, ఏం బ్యూటిఫుల్ వర్డ్ సాంస్క్రిట్లో. అలం చాలిక, ఇంకా మళ్ళీ దీనికి మించింది లేదు. అటువంటి తృప్తినిచ్చేటువంటిది ఆత్మానందం. సమాహిత చిత్త యుక్త యోగి, చూడనివ్వండి ఎన్నో. కాబట్టి తృప్తాత్మ ఎప్పుడు నిత్యము తృప్తిగా ఉండేటువంటి వాడు అలం. అది లేకపోతే మంట, అనలం.
అనలం అంటే అగ్ని, లోపల కాలుతూ ఉంటాడు. అందువల్ల చిత్తాయాశ అని చూశారు. నేను చిత్తాయాశ. కాబట్టి మనిషికి బతికున్నప్పుడేమో దేహం కాలుతూ ఉంటుంది, దాని టెంపరేచర్ అని ముద్దు పేరు పెట్టుకోండి మీరు. రేపు చచ్చిన తర్వాత ఏమో చితిలో కాలిపోతుంది. ఎప్పుడు కాలేదే అది. చింతాయాశ్చ చితాయాశ్చ. ఒక్కోసారి బాలేదు ఆరోగ్యం అంటే చేపట్టుకొని చూసి, ఏది నాయన ఇంత కాలుతా ఉంది, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచిస్తే ఈ విధంగా ఉంటుందేమో పరిస్థితి. కాబట్టి చింతల నడుమ చితిలో కాలిపోవాల్సినటువంటి దేహమే ఇది. అందరికీ ఇదే ఉంది. కానీ నిత్యతృప్తి అనేటువంటిది అనలం కాదు, అలం. అలం ఆత్మ అంతఃకరణస్య సహా జ్ఞాన విజ్ఞ తృప్తాత్మ. ఇప్పుడు అర్థమైందే. కాబట్టి ఆత్మ అంటే అంతఃకరణం అని తెలుసుకున్నాం కదా నేను, మనసు. కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ. కాబట్టి శాస్త్ర జ్ఞానం చేత, అనుభవ జ్ఞానం చేత, ఆ రెండింటి వల్ల కలిగినటువంటి అలం ప్రత్యయం చాలు అనేటువంటి తృప్తి ఏదైతే ఉందో, అటువంటి అంతఃకరణం ఎవరైతే కలిగి ఉన్నాడో వాడు జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు. ఓన్లీ వన్ కాంపౌండ్, ఒకే సమాసం ప్లీజ్. ఆ వాడు కూటస్థ. కూటస్థ నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ. కూటస్థ అంటే వికారం లేనివాడు. నిర్వికార భవతి. నిర్వికార భవతి. అప్రకంప్య భవతి. ప్రకంప్య అప్రకంప్య అంటే ఏ విధమైనటువంటి కదలిక లేనటువంటి వాడు కూటస్థ. దీన్ని సాధారణంగా వేదాంతంలో చాలా చోట్ల వస్తుంది. ఇది కూటస్థ అనే శబ్దం ఉపనిషత్తుల్లో బాగా వస్తుంది, భగవద్గీతలో కూడా వస్తుంది. ఏత్వక్షరమనర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం. కూటస్థం. కూట కూటవత్. కూటవత్ అంటే అన్విల్. ఈ కమ్మర వాళ్ళ దగ్గర ఉంటాయి చూసారా, దాగలి అంటాం. ఒక ముద్ద, ఇనుప ముద్ద పెట్టుకొని ఉంటాడు, దాన్ని కూట అంటారు. కూటవత్. కూట. స్థం అంటే ఉండేవాడు అని అర్థం, అంతే కదా. స్థం. కూటస్థం అంటే దానిలాగా ఉండేవాడు. ఇది దాగలిలాగా ఉండేవాడు. అదేంటండి దాగలిలాగా ఉండడం ఏమిటి? యోగారూఢుడు అంటే దాగలి కమ్మరి వాళ్ళ దగ్గర ఉంటుంది, అది అట్లాగే ఉంటుంది. ఒక ఇనుప ముద్దది, దాని మీద రకరకాలైనటువంటి ఆభరణాలు చేస్తూ ఉంటాడు. ఒక చైన్ చేస్తాడు, ఒక వడ్డాణం చేస్తాడు, ఒక రింగు చేస్తాడు, ఒక బ్యాంగిల్ చేస్తాడు. రకరకాలైనటువంటి ఆభరణాలు దాని మీదనే తయారు చేస్తూ ఉంటాడు. కాబట్టి బంగారు మనం ఇస్తే ఆ బంగారుని ఇన్ని రూపాల్లో తాను తయారు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ బంగారు ఇన్ని రూపాలని పొందుతూ ఉంటుంది, ఇన్ని వికారాలు వికారం అంటే మార్పే, ఇన్ని మార్పులు పొందుతూ ఉంటుంది. ఆ గోల్డ్ అన్ని మార్పులు పొందుతూ ఉండినా అది తయారు కావడానికి ఆధారమైనటువంటి దాగలి ఏదైతే ఉందో అది నిర్వికారంగా ఉంటుంది. దాని మీద గాజు చేస్తే, బ్యాంగిల్ చేస్తే అది బ్యాంగిల్గా మారడం లేదు, చైన్ చేస్తే అది చైన్గా మారడం లేదు. కాబట్టి అన్ని మార్పులకి అవకాశం ఇస్తూ తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా సర్వ వికారాలకి తాను ఆధారంగా ఉంటూ తనలో తాను నిర్వికారంగా ఉండేది ఏదో అది దాగలి గనక అట్లాంటి వాడే కూటస్థ. కూటస్థుడు. విజితేంద్రియ. విశేషేణ జితేంద్రియ. జితేంద్రియ ఇంద్రియాలను జయించినటువంటి వాడు. ఇంద్రియాణం జిత జితేంద్రియ. విజితేంద్రియ విశేషేణ. కాబట్టి ఇంద్రియాల్ని సంపూర్ణంగా జయించినటువంటి వాడు. ఇక్కడ కూడా అదే స్వామీజీ జితేంద్రియ అంటే సరిపోతుంది కదా, ఇంద్రియాలను జయించినటువంటి వాడు. ఇక్కడ భగవంతుడి విజితేంద్రియ అని ఎందుకు అన్నాడు అంటే, జితేంద్రియ అంటే ఇంద్రియాలనే జయించినటువంటి వాడు. విశేషణ. విశేషణ అని ఎప్పుడైతే పడిందో మళ్ళీ ఒక్కసారి వాటిని జయించిన తర్వాత అవి తిరిగి విజృంభించకుండా ఉండడం. అవి తిరిగి విజృంభించకుండా ఉండడం విజితేంద్రియం. జితేంద్రియుడు అట్లాగే విజితేంద్రియుడు. జితేంద్రియుడు అనేటువంటి వాడు ఇప్పుడు జయించినా మళ్ళీ వాటి చేతిలో ఓడిపోతాడు. సరేనా? మండోదరి చెప్పినట్టుగా చచ్చిపోయి ఆ
10 తలలు చెదిరిపడి రావణాసురుడు అక్కడ పడి ఉంటే వాడి శవం దగ్గరకు పోయి ఏడుస్తూ అన్నది, నువ్వు ఒకప్పుడు ఇంద్రియాల్ని జయించావు, సరేనా, తిరుగు లేకుండా జయించావు, ఆ శక్తితో నువ్వు కైలాసాన్ని కూడా కదిలించావు. ఎవరితో? భర్తతో. కానీ ఈరోజు చూసావా, అవన్నీ నీ మీద పగబట్టి ఈరోజు నిన్ను ఈ గతికి తెచ్చాయి అంటది మండోదరి. మహాజ్ఞానంతో మాట్లాడుతుంది. కాబట్టి ఒక్కసారి జయించేశాడంటే వన్స్ ఫర్ ఆల్ అయిపోవాలి. అది కాదు, అప్పుడు వాడు జితేంద్రియుడు అవుతాడు. మళ్ళీ అవి విజృంభించకుండా వన్స్ ఫర్ ఆల్ వాటిని లేకుండా చేసేటువంటి వాడు విజితేంద్రియ. కాబట్టి కూటస్థ విజితేంద్రియ. యుక్త అంటే ఇంతకుముందు చూసాను, సమాహిత చిత్త, వాడే యుక్త సహ ఉచ్యతే. కాబట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ మారేదే. కాలం మారుతూ ఉంటుంది, మనసు మారుతూ ఉంటుంది, మనసులో ఉండేటువంటి ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉంటాడు. ఈ మార్పులన్నింటినీ కూడాను తాను చక్కగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే యోగి, యోగి అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞాని, యోగ అంటే జ్ఞానం కలిగింది, జ్ఞానం. యోగ జ్ఞానం, జ్ఞానం కలిగిన వాడు జ్ఞాని, అతడే యోగి. కాబట్టి యుక్త ఇతి ఉచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. చూడు, సమ లోష్ట అశ్మ కాంచన 4 పదాలు ఇవి. సమం అంటే సమానంగా ఉంటాడు అని అర్థం. సమహ వర్తతే. ఏ విషయంలో అండి? లోష్ట. లోష్ట అంటే మట్టిగడ్డ. అశ్మ, అశ్మ అంటే రాయి, స్టోన్. లోష్ట అంటే మట్టిగడ్డ, అశ్మ అంటే రాయి, కాంచన అంటే బంగారు. కాబట్టి మట్టిబిడ్డని, రాయిని, బంగారుని సమంగా చూచేటువంటి వాడు ఎప్పుడూను సర్వకాలేషు సర్వవికారరహితత్వాత్. సర్వకాలేషు సర్వవికారరహితత్వాత్. అన్ని కాలాల్లో కూడాను అన్ని వికారాల నుంచి విడిపడిపోయినటువంటి వాడు, అంతే, ఇంకే లేదు. అతను సమహ, దోషరహితం అయినటువంటి వాడు. నిర్దోషం హి సమం బ్రహ్మ. నిర్దోషం హి సమం బ్రహ్మ. ఎక్కడ చూచాం ఇది? 5వ అధ్యాయం కర్మ సన్యాసంలో చూచాం. దోషరహితమైనటువంటి వాడు. ఎందుకని? దోషం తనకు అందే అవకాశం లేనే లేదు. సమలోష్టాశ్మ కాంచన అంటే లోష్ట అశ్మ కాంచనాని సమాని యస్య సహ సమలోష్టాశ్మ కాంచన. కాబట్టి మట్టిబిడ్డని, రాయిని, బంగారుని, వీటన్నిటిని సమానంగా ఎవడైతే చూస్తూ ఉంటాడో ఆడు సమలోష్టాశ్మ కాంచనుడు. ఎందుకంటే వాటి మీద ఆధారపడి లేడు. అవన్నీ ఒక్కటే, అతని దృష్టిలో అవన్నీ ఒక్కటే. తనకి ఏం కనపడుతూ ఉంటుంది తెలుసా? వాటిల్లో మట్టిలో అయినా భగవంతుడే, అదేడా. రాయిలైనా భగవంతుడే, అప్పుడే సమం. బంగారులైనా భగవంతుడే. ఏం బంగారు అయితే మాత్రం ఏముంది? తల్లి గర్భము నుండి ధనము తేడెవడు. నరసింహశతకం. తల్లి గర్భము నుండి ధనము తేడెవడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని, లక్షాధికారైన లవణమన్నమే గాని, మెరుగు బంగారంబు మృంగబోడు. బంగారం ఉంది, తింటాడా, బతుకుతాడా? అవన్నీ మనం ఇచ్చే వాల్యూస్ నాయన, ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఇవన్నీ. ఇప్పుడు ఉదాహరణకి రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు బాగా ఎక్కడ పడితే ఆడ దొరుకుతున్నాయి కదా. బంగారు అది గనుల్లో లోపల ఉంటుంది బంగారు, ఇది బయటంతా పడి ఉంటాయి. ఒకవేళ ఆ బంగారే కనుక బయటపడి ఉండి రాళ్ళు కనుక లోపల ఉన్నాయనుకో, అప్పుడు ఒక్కొక్క రాయి 1,00,000 రూపాయలు. ఇంత చిన్న రాయి 1,00,000 రూపాయలు, అంత రాయి అయితే, తల పగిలేంత రాయి అయితే ఏమి 10 లక్షలు. ఎందుకని? అవైలబుల్, ఎక్కడ చూసినా ఉంది కనుక బంగారు.
కాబట్టి ఎప్పుడు కూడాను ఇది మనం కల్పించుకునేటువంటిది. బంగారు బంగారే, రాయి రాయి, మట్టి బిడ్డ మట్టి బిడ్డే. కానీ మనం కల్పించుకుంటున్నాం ఈ వాల్యూస్ అన్నీ కూడాను మనమే కల్పించుకుంటున్నాం కనుక ఒక దాంట్లో దోషం కనపడతా ఉంది, ఒక దాంట్లో దోషం కనపడతా ఉంది. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. పువ్వుకు రంగును నీటికి రుచిని, పువ్వుకు రంగును నీటికి రుచిని, నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు. పువ్వుకు రంగును. కాబట్టి చూడు ఆ పువ్వు ఎంత రంగు, ఎన్ని రకాలైన పుష్పాలు, ఎన్ని రంగులు. ఇవన్నీ ఎవడిచ్చాడు? నీతి. వాటిలో నీతి ఉంది. నీతి రూపంలో నియంత్రున్నాడు, ధర్మ రూపంలో దైవం ఉంది. పువ్వుకు రంగును నీటికి రుచిని, నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు. అన్నిట తననే చూడమని, అన్నిట తననే చూడమని, అది సమలోష్టాశ్మ కాంచన. అన్నిట తననే చూడమని సర్వము తానుగా మారాడు. అన్నిట తననే చూడమని సర్వము తానుగా మారాడు. ఎన్నున్నా తానన్నిటిలో, ఎన్నున్నా తాను అన్నిటిలో, పువ్వులో తావిగా ఉన్నాడు. ఎన్నున్నా తానన్నిటిలో, పువ్వులో తావిగా ఉన్నాడు. పువ్వు కనపడుతుంది కానీ దాంట్లో ఉండేటువంటి సువాసన మనకు కనిపించదు. కాబట్టి కనిపించకపోయినా పువ్వులో సువాసన ఎట్లాగైతే ఉందో, ఏదైతే అస్థి ఉంది అని నువ్వు అంటున్నావో వాటన్నిటిలో సత్తా రూపంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అది చూడగలిగితే అనేకమైనటువంటి రూపాలు నీకు గోచరిస్తూ ఉండినా వాటన్నిటిలో కూడా భగవంతుడే దర్శనం ఇస్తాడు. ఆ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదిగినటువంటి వాడు యోగారూఢుడు కనుక జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. నెక్స్ట్ సుహృన్మిత్రోర్యుదాసీన, సుహృన్మిత్రోర్యుదాసీన మధ్యస్థద్వేషబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇది మొదట లైనులా కంప్లీట్గా సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు. కాబట్టి సుహృన్మిత్రాది శ్లోకార్థం పూర్వార్థం, శ్లోకార్థం అంటే పూర్వార్థం. ఏకం పదం సమస్త పదం సమాస పదం. కాబట్టి ఈ ఫస్ట్ లైన్ ఉంది చూచారా, సుహృన్మిత్రౌర్యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు, ఇక్కడికి ఒక సమాసం. ఎందుకంటే ఇవన్నీ కలిపి ఒక భావాన్ని మనకు ఇస్తున్నాయి. కాబట్టి యోగారూఢుల్లో అతి శ్రేష్ఠుడైన వాడిని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడే కంప్లీట్ చేసి యోగారూఢ స్థితిని మళ్ళీ తరువాత ఇంకొక అందమైనటువంటి సబ్జెక్టు తీసుకుంటాడు. సుహృత్ మిత్ర అరిహి ఉదాసీన. నేను అది సంధి విడగొట్టి చెప్తున్నా. సుహృత్ మిత్ర అరిహి, అరి కాదు ఆ, అరిహి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు. అక్కడికి ఒక్కటి నాయన. అంటే యోగారూఢానాం అయం ఉత్తమ ఇత్యర్థ. ఇప్పుడు యోగారూఢుని చెప్తున్నాడే
వాళ్ళలో ఉత్తమోత్తమైనటువంటి యోగారూఢుడు యొక్క వర్ణన ఇది. ఎగ్జాల్టెడ్ యోగి, యోగారూఢుల్లో కూడా ఎగ్జాల్టెడ్ అయిన అత్యుత్తమైనటువంటి వాడు. ఇతడు సమబుద్ధిర్విశిష్యతే. లాస్ట్ లైన్, సాధుష్వపిచ పాపేషు, సాధువులు పాపులు సరే. సమబుద్ధి విశిష్యతే, అందరిలో కూడాను సమబుద్ధిని కలిగి ఉంటాడు. ఇప్పుడు సమదర్శనం చూచాం కదా, ఏది సమలోష్టాశ్మ కాంచన, లోష్ట అశ్మ కాంచన సమహ సమాని యస్య, ఇవన్నీ కూడా అతను సమానం. ఇప్పుడు చెప్తున్నాడు ఇంకా అయ్యా నిజమే, బంగారు ఉంది, మట్టిబెడ్డ ఉంది, రాయి ఉంది, ఇవన్నీ కూడా జడ పదార్థాలే కదా. జడ పదార్థాలన్నిట్లో సమంగా చూస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. కానీ మానవుల్లో చైతన్యం కలిగినటువంటి మానవుల్లో చూస్తాడా? ఎంతమంది మానవులు ఉండారో అందరిలో చూస్తాడు. అది దాని అర్థం. ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఉన్న వాళ్ళందరూ దీంట్లో ఉంటారు ఈ శ్లోకంలో. మొదటివాడు సుహృత్. అంటే ఉపకారం చేసేవాడు నాయన. నెంబర్ 1 సుహృత్. మొత్తం 9 వస్తాయి దీంట్లో. టకటకట మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి మీకు కావాల్సినవి. సుహృత్ అంటే ఎవరు? ఉపకారం చేసేవాడు. ఏం ఉపకారం చేసేవాడు అంటే, ఇప్పుడు స్నేహితుడు ఒక రకంగా సుహృత్ అంటే. ఈ పదం మనకు 9వ అధ్యాయంలో కూడా వస్తుంది. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. పరమేశ్వరుడు సుహృత్, మనకు ఒక ఫ్రెండ్ ఆయన, సరేనా? కానీ మనం చెప్పుకునేటువంటి ఫ్రెండ్ కాదు వచ్చిన బాధ అది. అందువల్ల సుహృత్ అనంటే ప్రత్యుపకారం అనపేక్ష్య క్షాకు యావత్. ప్రత్యుపకారం ఉపేక్ష కాదు, అనపేక్ష్య ఉపకారకర్త. ప్రత్యుపకారం అనపేక్ష్య ఉపకారకర్త. అతడి పేరు సుహృత్. బాగా అర్థం చేసుకోండి. అంటే మన నుండి ఏ విధమైనటువంటి ప్రత్యుపకారాన్ని అనపేక్ష అంటే కోరకుండా, ఇదిగో నేను వీళ్ళకి మేలు చేస్తున్నా కాబట్టి వీళ్ళ నుంచి నాకు ఇది జరగాలి అని ఆశించకుండా ఉపకారకర్త అంటే ఇతరులకి హెల్ప్ చేసేటువంటి వాడు, ఉపకారం చేసేటువంటి వాడు. ఇక్కడికే మీకు అర్థమైపోయి ఉండాలి ఇతను ఫ్రెండ్ కాదు అని. అవునా? స్నేహితుడు కాదు. అందువల్ల సుహృత్ మిత్ర, పక్కనే ఉన్నాడు మిత్రుడు. చూసారా? మిత్రుడు పక్కనే ఉన్నాడు. అంటే సుహృతు మిత్రుడు కాదు, మిత్రుడు సుహృతు కాదు. కానీ 2 అర్థాలు ఒకే విధంగా కనపడతాయి. సుహృతు అంటే మిత్రుడు అని కనపడుతుంది కాదు. ఎందుకని? ప్రత్యుపకారం అనపేక్ష ఉపకారకర్త. ఇతరుల నుంచి ఏ విధమైనటువంటి ప్రత్యుపకారం అంటే నేను ఈ మంచి చేశాను నీకు, నువ్వు నాకు ఇది చేయాలి అనేది లేకుండా, అనపేక్ష లేకుండా ఉపకారం చేసేటువంటి వాడు, ప్రత్యుపకారాన్ని ఆశించకుండానే మేలు చేసేటువంటి వాడు అని అర్థం. అదే స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఫ్రెండ్ని ఏమంటాం మనం? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్. సరిపోయింది అక్కడికే. ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. క్లియర్. కాబట్టి ఫ్రెండ్ అనేటువంటి వాడు ఆ డిఫరెన్స్ చూడండి. యోగారూఢుడు ఎట్లా చూస్తున్నాడు అందరిని అంటే, చూడు దాంట్లో కూడా స్వామి కేటగరైజ్ చేసి చెప్తున్నాడు. అంటే అయ్యా సుహృతు ఉంటాడు, వాడిలో పరమేశ్వరుని చూస్తాడు. మిత్రుడు ఉంటాడు, వాడిలో పరమేశ్వరుని చూస్తాడు. మరి వీళ్ళిద్దరికీ ఏంటంటే తేడా? వీడు ప్రత్యుపకారాన్ని ఆశించకుండా చేసేటువంటి వాడు, వాడు ప్రత్యుపకారాన్ని ఆశించి చేసేటువంటి వాడు. ఎక్కడైనంతే. స్నేహితుడు ఇప్పుడు సినిమా పోతారు ఇద్దరు స్నేహితులు కలిసి, ఒక సినిమాకి వీడు పెడతాడు టికెట్, ఇంకో సినిమాకి వాడు పెడతాడు. అవునా? ఓసారి హోటల్కి పోతే బిల్లు వీడు చెల్లిస్తాడు, రెండోసారి వాడు చెల్లిస్తాడు. ఎప్పుడు చెల్లించకుండా వాడే చెల్లిస్తూ ఉంటే స్నేహం పోతుంది. ఉంటుందే? ఇదేందిరా ఇది, ప్రతిసారి నేనేనా 4 సినిమాలకి టికెట్ నేను కొన్నాను, ఒక్కసారైనా వాడు కొనకపోతే ఎట్లా? వీడొద్దులే, ఇంక వేరే వాడిని చూసుకుంటాం. ఎవరు వాడు? స్నేహితుడు. అంటే ఏంటి? ప్రత్యుపకారాన్ని ఆశించి చేసేటువంటి వాడు. అది డిఫరెన్స్. ఎక్కడైనా ఉంటుంది ఇది. పైగా అంటారు కూడా, ఏమి స్నేహితుడండి, ఆ రోజుల్లో వాడికి ఎంత చేశాను నేను. అది సుహృత్ అనడా మాట.
ఎందుకని నీ నుంచి ఏమీ ఆశించలేదు. నా లక్షణం సార్ అది. నీకు మేలు చేయడం అనేది నా లక్షణం. మేలు చేసే లక్షణం నా దగ్గర ఉన్నప్పుడు యూ నీడ్ నాట్ బీ మై ఫ్రెండ్. అవునా? నువ్వు నా స్నేహితుడు కావాల్సిన అవసరం లేదు. అవసరమైన వాడికి నేను చేస్తాను. ఎందుకని నేనేం ఆశించడం లేదు కదా. చూడు, ఇప్పుడు ఏం ఆశించి మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి. కాబట్టి మేఘాలు వర్షించకపోతే మనకు పాడి పంటలు వచ్చే అవకాశం లేదు. అవి వర్షిస్తూ ఉన్నాయి ఏమి ఆశించి. అంతే నేను కూడా. కాబట్టి యోగారీయుడు ఎట్లాంటి వాడంటే సుహృత్ అంటే ఆ సుహృతుల్లో కూడాను ఎవడైతే ఏది ఆశించకుండా ఇతరులకు మేలు చేస్తూ ఉంటాడో వాళ్ళల్లో పరమేశ్వరునే చూస్తాడు. ప్లీజ్. ఎందుకంటే సుహృతు తానే అని చెప్పాడు భగవంతుడు. నివాస శరణం సుహృత్ 9వ అధ్యాయంలో తానే సుహృత్. ఇకపోతే అంటే ఉదారుడు. ఇప్పుడు ఏది ఆశించకుండా చేసేవాడు ఉదారుడు కదా నాయన. అందువల్ల వేదం కూడా అన్నది ఉదార చరితానాం వసుదైక కుటుంబకం. ఏం వండర్ఫుల్ సెంటెన్స్. ఉదార చరితానాం ఉండే వాళ్ళందరూ కూడా ఉదారులైతే వసుధ ఏక కుటుంబం. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం. ఎప్పుడు ఉదారులు ఉంటే ఆ ఉదారులు ఎవరు? సుహృతులు. సుహృత్ మిత్రం. సుహృత్ అంటే ఏం చెప్పాము? ప్రత్యుపకారం అనపేక్ష ఉపకారకర్త. మిత్ర రెండవడు అంటే స్నేహవాన్. మిత్ర అంటే స్నేహవాన్. స్నేహవానం అంటే పూర్వం ఉండేటువంటి స్నేహాన్ని పురస్కరించుకొని అంటే వాడికి మనకు ఉండేటువంటి సంబంధాన్ని గుర్తు తెచ్చుకొని ప్రత్యుపకారాన్ని ఆశించి చేసేటువంటి వాడు. నేను తమాష చూడండి, సూక్ష్మం అది. సుహృతికి మిత్రుడికి తేడా తెలిసిందా మీకు? అప్పుడు స్వామీజీ పూర్వ సంస్కారాన్ని అంటే వీడికి వాడికి ఉండే సంబంధాన్ని గుర్తు చేసుకొని భవిష్యత్తులో వీడు కూడా ఉపయోగపడతాడని ప్రత్యుపకారాన్ని ఆశించి చేసేటువంటి వాడు స్నేహితుడు. మరి సామాన్యులు నీకు పూర్వ సంబంధం లేదు. ఒకటి ప్రత్యుపకారాన్ని ఆశించినా ఆశించకపోయినా వాడు వేరే. వీడంటే వీడికి అనుభవం ఉంది, ప్రత్యుపకారం నువ్వు చేస్తావనేటువంటి అనుభవం వీడికి ఉంది కనుక స్నేహితుడు. మిత్రం స్నేహవాన్. నెక్స్ట్ అరిహి. అంటే శత్రు. అరిహి అంటే శత్రు అంటే కీడు చేసేవాడు. శత్రువుల్ని మనం తయారు చేసుకోవాలి నాయన. శత్రువు అంటే గిట్టనవాడే కదా. అలా తయారు చేసుకోవడం ఎవరికి ఇష్టం ఈ ప్రపంచంలో? గిట్టని దాన్ని ఎవడు తయారు చేసుకుంటాడు? అప్రియమైన దాన్ని ఎవడు తయారు చేసుకుంటాడు? కాబట్టి శత్రువుల్ని దే ఆర్ నాట్ క్రియేటెడ్. బాగా అర్థం చేసుకోండి. శత్రువులను తయారు చేసుకోవడం అవసరం లేదు. శత్రువులు ఉంటారు. క్లియర్? ఎవరికైనా ఉంటారు. అది తమాషా. ఇప్పుడు ఊరికే అర్థం కావాలని చెప్తా. ఇప్పుడు మీరు ఇతరులతో మీకు సంబంధాలు ఉంటాయి, ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, లేకపోతే వ్యాపార సంబంధాలు ఉంటాయి. మీకు శత్రువు తయారైతే అర్థం ఉంది. నాకేంటి? నాదేం చెప్పండి, నా కర్మ. నాకేమైనా వ్యాపారాలు ఉన్నాయా? ఎవడన్నా నా దగ్గరికి వస్తే దండం పెట్టిపోవాల్సిందే కదా, ఇంకేం లేదు కదా. నేను నవ్వడము, ఆయన నవ్వడము, ఆయన పోవడము, ఆయన 2 పనులు ఇవ్వడము, నేను ఒకటి ఆయనకి ఇవ్వడము, ఇంతే కదా. వీటిల్లో ఎక్కడ శత్రువు తయారవుతాడు తెలుసా? చెప్పండి. నేను ఎక్కడ తయారు చేసుకుంటాను శత్రువుని? ఏమో, మీకన్నా ఎక్కువ మంది నాకుంటారు. వాస్తవం చెప్తున్నా, మిమ్మల్ని సంతృప్తిపరచాలని కాదు. అప్పటికేదో మీరంతా అజాత శత్రువులని ఇదిగా ఎక్కువ ఉంటారు. ఎందుకని నేను ఎక్కువ మంది తెలుసు కదా, వచ్చిన బాధ. శత్రువులు ఉంటారు నాయన, బాగా అర్థం చేసుకోండి. దీన్ని యాక్సెప్ట్ చేసేయాలి ఎప్పుడు. నేను 2 కోణాల్లో చెప్తున్నా, అటు ఆరుషు కోణంలో చెప్తున్నా, ఇటు యోగారుడు కోణంలో కూడా చెప్తున్నా. కాబట్టి శత్రువులు ఉంటారు, మనం యాక్సెప్ట్ చేసేయడమే. శత్రువు ఉండడానికి కారణాలు చాలా ఉంటాయి. ధనికుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత కష్టపడ్డాడో, ఎట్లొచ్చాడో, ఏమయ్యాడో ధనికుడు అయ్యాడు కదా, వాడు ఉన్నాడు. ధనికుడు కనపడితే చాలామంది శత్రువులు ఉంటారు.
ఎందుకంటే ధనం వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల. దానికి కొన్ని పార్టీలే పుట్టుకొచ్చాయి అంతర్జాతీయంగా. వాళ్ళకి ఇదే పని. వాళ్ళు ఒకడు డబ్బు కలిగిన చూశారంటే వెంటనే వాళ్ళలో ఉద్రేకం పొంగిపోతుంది. ఇంతకుముందు గాగుళ్ళ అట్లా కాకతారు వాళ్ళు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే వీడికి డబ్బు లేకపోవడమే. అందంగా ఉన్నాడు అనుకోండి ఒకడు, వాడిని చూస్తే అందవిహీనుడు ఉంటాడే, చప్పిడి మూర్తి ముక్కు అది ఇది పెట్టుకొని, వాడికి విపరీతమైన కోపం. ఎందుకంటే వాడు బాగుండాడు, వచ్చిన బాధ. ఒక మంచి గుడ్డలు వేసుకునే వాడిని చూస్తే బట్టలు లేనుడికి అదొక బాధ. కాబట్టి ఇదంతా ఎవరు, వాడేదో పాపం భగవంతుడిచ్చిన రూపం వాడు వేసుకొని తిరుగుతున్నాడే కానీ వాడికి ప్రత్యేకంగా వాడు తయారు చేసుకుంటాడా? ఎవడికి వాడు గనక మిస్టర్ యూనివర్స్ అండ్ మిస్ యూనివర్స్ అయ్యే అవకాశం ఉంటే ఇంకా అసలు మిస్టర్ యూనివర్సే ఉండడు. ఎందుకని ప్రతి ఒక్కడు మిస్టర్ యూనివర్సే కదా. మిస్ యూనివర్స్ మిస్ అయిపోద్ది. ఎందుకని అందరూ మిస్ యూనివర్స్లే కదా, చెప్పండి. కాబట్టి ఒక్కొక్కప్పుడు మనం ఏమీ చేయకపోయినా కూడాను ఇతరులకు శత్రువులు అయిపోతాం. శత్రువు కావడానికి మనం తయారు చేసుకొని అవసరం లే, వాళ్ళు అవుతారు, అట్లా ఉంటారు. ఇప్పుడు తేలుంది, పాము ఉంది, వాటిని ఏం చేసాం మనం? అసలు ఇదే దోమ జెంట్లమన్ అయ్యన్న పాపం ఎప్పుడో కనపడతాయి దోమలు. నువ్వు ఎంత ప్రేమ లేకపోతే నీ మీద, నువ్వు దోమతెర వేసినా అది నీకన్నా ముందే పోయి చూడండి. దోమతెర మనం దించకముందే అది లోపల ఉంటుంది, వచ్చిన బాధ అది. చూడు ఎంత ప్రేమ చూడండి. కాబట్టి మిత్రుడికి మనం ఏది ఎంత ప్రేమో శత్రువు కూడా అంతే ప్రేమ. కాబట్టి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, అంతేగాని వాళ్ళని చూసి మనం బాధపడితే లాభం లేదు. కాబట్టి దాన్ని కొన్ని చూసి బాధపడతారు, అందంగా ఉండేవాడిని చూసి బాధపడతారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనమేమి ప్రత్యేకించి కీడు చేసి శత్రువులను తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటున్నాను నేను. నిష్కారణంగానే శత్రువులు తయారవుతారు. జ్ఞానికైనా తప్పే అవకాశం లేదు. కాబట్టి శత్రువులు కూడా ఉంటారు. అంటే మిత్రుల్లో ఏ పరమేశ్వరుని యొక్క చైతన్యాన్ని చూస్తున్నాడో యోగారూఢుడు, శత్రువులో కూడా అదే చూస్తున్నాడు. ప్లీజ్, సుహృతులో కూడా అదే చూస్తున్నాడు. ఉదాసీన న కస్యచిత్ పక్షం భజతే. ఏ పక్షాన్ని అనుసరించినటువంటి వాడు ఉదాసీనుడు. నా కస్యచిత్ పక్షం భజతే అంటే ఇద్దరికి గనక ఏదైనా తగువులు వస్తే ఈ పక్షం చేరడం ఆ పక్షం చేరడం అనేది లేకుండా ఉదాసీనంగా ఉంటాడు. అంటే తటస్థంగా ఉంటాడు. వాడికి ఇతనికి అతనికి సంబంధించకుండా ఉంటాడు. అంటే ఇరుపక్షాల జోలికి పోడు, దేనికి చెందడు, తటస్థంగా ఉంటాడు, సాక్షి. అటువంటి వాడిని ఉదాసీనుడు అంటాడు. ఎవరిని పట్టించుకోడు, ఇరుపక్షాలని పట్టించుకోని వాడు ఉదాసీనుడు. నెక్స్ట్ మధ్యస్థ, ఉభయోహో హితైషి. మధ్యస్థ, మధ్య అంటే నడుమ, స్థ అంటే ఉండేటువంటి వాడు, ఇద్దరికి మధ్యలో ఉండేటువంటి వాడు. కాబట్టి ఇద్దరికి గనక తగువులు వస్తే మధ్యస్థ ఎట్లుంటాడో తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో ఉంటాడు. అంటే వాడికి ఎంత దూరంలో ఉంటాడు, వీడికి అంతే దూరంలో ఉంటాడు. ఉభయోహో ఇద్దరికి కూడా హితైషి, మేలు చేసేటువంటి వాడు, ఇద్దరికి మేలు చేస్తాడు. ఎందుకని? ధర్మం అనేటువంటిది ఎవరికైనా మేలు చేస్తుంది కనుక ధర్మబద్ధంగానే జీవిస్తాడు, కానీ ఒకరి వైపు పోయేటువంటి అవకాశం లేదు. ఆయన మధ్యవర్తి అంటాం మనం. అంటే ఉభయుల యొక్క మేలు కోరి వర్తించేటువంటి వాడు. నాకు ఈయన ఎక్కువ ఆయన తక్కువ అనేటువంటి వాడు కాదు, ఇద్దరికీ ఈక్వల్గా ఉండేటువంటి వాడు. అటువంటి వాడు ఉభయోహో హితైషి, అందరికీ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. నెక్స్ట్ ద్వేష్య, ఆత్మానః అప్రియ. ద్వేష్య అంటే కీడు చేసేటువంటి వాడికి కీడు చేసేవాడు. టిట్ ఫర్ టాట్ అంటులా, అది బదులుకు బదులు. ఆ టిట్ ఫర్ టాటే ఇది. ద్వేష్య ఆత్మనః అప్రియ. కాబట్టి తమకు చెడు చేసేటువంటి వాడికి చెడు చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళల్లో కూడా పరమేశ్వరునే చూస్తాడు. బంధు ఇత్యేతేషు అంటే వీళ్ళ విషయంలో బంధువు అంటే సంబంధం ఉండేటువంటి వాడు. నెక్స్ట్ సాధుష్వపి చ పాపేషు. సాధుషు శాస్త్రానువర్తిషు. సాధు అంటే ఎవడంటే శాస్త్రానువర్తిషు, శాస్త్రం చెప్పినట్టుగా ధర్మబద్ధంగా జీవించేటువంటి వాడు. అటువంటి వాడి విషయంలోనూ సదాచారవంతుడు, ధర్మాత్ముడు.
సాధుషు పాపేషు ప్రతిషిద్ధ కర్మకారిషు అంటే నిషిద్ధ కర్మకారిషు అంటే చేయకూడనటువంటి పనులు, శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేసేటువంటి వాడు. ఇప్పుడు సురాం నపిబేత్ శాస్త్రం చెప్తూ ఉంది, నువ్వు మద్యపానం చేయకూడదు అని. అంటే ఇవన్నీ కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి నాయన, చెప్తున్నా. ఇప్పుడు కొందరు అంటుంటారు వితండవాదం చేసేవాళ్ళు, అయ్యా సురాం నపిబేత్ అని కదా శాస్త్రంలో ఉంది అని, మద్యపానం చేయకూడదు అని. అవును, డ్రగ్స్ తీసుకోవచ్చా? ఇది అదే కదా. ఇప్పుడు మద్యపానం చేసిన వాడు మత్తులో పడి ఉంటాడు, డ్రగ్స్ తీసుకుంటే కూడా మత్తులో పడి ఉంటాడు. కాబట్టి అది దోషమైతే ఇది కూడా దోషమే. కానీ ఆ రోజుల్లో ఈ డ్రగ్స్ లేవు కనుక అది చెప్పాలి, లేకపోతే అది కూడా యాడ్ చేసేవాడు. కాబట్టి శాస్త్రం వాటిని సమర్థించడం లేదు, కాబట్టి ప్రోత్సహించడం లేదు కనుక. కాబట్టి శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు ప్రతిషిద్ధ కర్మకారిషు. కాబట్టి నిషిద్ధమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసేటువంటి వాళ్ళంతా కూడాను, వీళ్ళందరిలో కూడాను సమబుద్ధి విశిష్యతే, సమబుద్ధిని కలిగి ఉంటాడు సార్. వీళ్ళందరినీ సమబుద్ధితో చూచేటువంటి వాడు. చూడు అంటే ఏంటి, ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ఉండారో, ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉండారో, ఎంతమందితో మనం ప్రవర్తిస్తూ ఉన్నామో, ఈ ప్రపంచంలో కలిసిమెలిసి తిరుగుతున్నామో వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాడు. క్లియర్ 9 లక్షణాలు ఇచ్చాడు అక్కడికి. సుహృతు, మిత్ర, హరిహి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధుషు, సాధుషు, పాపేషు. ఇక్కడికి 9. ఈ 9 రకాలైనటువంటి వ్యక్తులతో మనం మెలుగుతూ ఉంటాం. వీళ్ళందరిలో కూడాను వాళ్ళల్లో ఏమేమి ఉన్నవి అని చూడకుండా అందరిలో కూడా ఈశ్వర చైతన్యాన్ని దర్శించేటువంటి వాడు సమబుద్ధి. వీళ్ళందరిలో సమబుద్ధి చూచేటువంటి వాడు, అంటే అంతా బ్రహ్మమయమే అని చూచేటువంటి వాడు. ప్రతి ఒక్కరిలో కూడాను చిద్రూపాహ, వాళ్ళందరూ కూడాను చైతన్య స్వరూపులే అని చూచేటువంటి వాడు. అంటే ఉపాధి దృష్టి లేదు, ఆత్మదృష్టియే కలిగి ఉండేటువంటి వాడు. ఇటువంటి వాడు ఎవరైనా యోగారూఢ అని చెప్పి యోగారూఢుని యొక్క విశిష్టతనంతా తెలియజేశారు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, స్వామీజీ ఆ యోగారూఢని స్థితిని మేము పొందాలి, ఇటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానం మాకు రావాలి. ఏం చేస్తే వస్తుంది, ఎలా జీవిస్తే వస్తుంది, ఏ విధంగా ఉండాలి, ఈ విషయాల్ని ఇక్కడి నుంచి ఇరవై 23 శ్లోకాల్లో వస్తాయి. ఇక్కడి నుంచి 23 శ్లోకాలు. అదే మనం ఏం చేసుకుంటే ఆ స్థితికి పోతాము. ఎందుకనంటే చేసే స్థితి అన్నప్పుడు 2 ఉన్నాయి. ఒకటి కర్మయోగం, రెండవది ధ్యానయోగం. ధ్యానయోగం జ్ఞానయోగం కాదు. జ్ఞానయోగం స్థితి మనం ప్రయత్నం చేయడానికి కర్మయోగం, ధ్యానయోగం. కర్మయోగం ఏమో 6 ఋషుల గురించి చూచాము, కర్మయోగం ఎట్లా ఉంటాడో తెలుసుకున్నాము. ఇప్పుడు ధ్యానంలో ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయం అంతా కూడాను ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. 23 శ్లోకాల్లో చెప్తాడు. నెక్స్ట్ వీక్ ధ్యానయోగం స్టార్ట్ అవుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.